హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యాక్షన్ క్రైమ్ వెబ్ సిరీస్ అయిన బొంబాయి మేరీ జాన్ తెలుగు డబ్ వెబ్ సిరీస్ ని రివ్యూ చేయబోతున్నాం. ఈ సిరీస్ కి షుజాత్ చౌద్ డైరెక్ట్ చేశారు. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్ గా 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ 50 minutes అలా ఉంది. ఇది మనకి అమెజాన్ ప్రైమ్ లో మల్టీ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. ఈ సిరీస్ రివ్యూ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇంకెందుకు లెట్స్ గెట్ ఇన్ టు రివ్యూ. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, బొంబాయి మేరీ జాన్ ముంబైలోని భయంకరమైన అండర్ వరల్డ్కి మనల్ని తిరిగి తీసుకువెళ్తుంది. ఇస్మాయిల్ కద్రీ అనే ఒక మాజీ పోలీస్ ద్వారా ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ని మనకి అందిస్తుంది. అతను ఇష్టం లేకుండానే గ్యాంగ్స్టర్ హాజీతో చిక్కుకున్నాడు. చివరికి అతని కొడుకు దారా జీవితంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ సిరీస్లోనే అదే చర్చిస్తుంది అనమాట. సో పోస్ట్ ఇండిపెండెన్స్ ముంబైలో క్యారెక్టర్స్ మోరల్ కన్ఫ్యూజన్తో ఈ సిరీస్ ఉంటుంది. పోలీస్ అండ్ గ్యాంగ్స్టర్ స్టోరీ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. సో లాస్ట్కి ఎవరు గెలిచారు అన్నది మీరు సిరీస్ చూసే తెలుసుకోవాలి. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే కాంప్లెక్స్ క్యారెక్టర్స్. ఈ సిరీస్ దాని మోరల్గా గ్రే కలర్ క్యారెక్టర్స్ యాక్షన్స్ను జస్టిఫై చేయలేదు, కానీ వాటిని చాలా రియలిస్టిక్గా పోర్ట్రేట్ అవుతాయి. అండ్ రైట్ అండ్ రాంగ్ మధ్య అన్క్లియర్ లైన్ ఒక ఎక్స్ప్లోర్ని అయితే చేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి క్యారెక్టర్ డెవలప్మెంట్. బొంబాయి మేరీ జాన్ దాని క్యారెక్టర్స్ను బిల్డ్ చేయడంలో చాలా టైంని అయితే స్పెండ్ చేస్తుంది. ప్రతి క్యారెక్టర్ 10 ఎపిసోడ్లో షైన్ అయ్యి బాగా డెవలప్ చెందడానికి వీలైతే కల్పిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చి ఎంగేజింగ్ బ్యాక్గ్రౌండింగ్ స్కోప్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీని చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. దారా రెబల్ నుండి అండర్ వరల్డ్ కింగ్గా మారడానికి ఆ సీన్స్లో ఎలివేట్ అయ్యే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మెయిన్ రోల్గా పనిచేసిందనే చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి కంపేరింగ్ ఫాదర్స్ అండ్ డైనమిక్. ఇస్మాయిల్ అండ్ దారాల మధ్య జరిగే ఐడియాలజీ క్లాషెస్ను అద్భుతంగా చిత్రీకరించారు. తమ పిల్లలు క్రైమ్ వరల్డ్లోకి దిగడాన్ని చూసిన తల్లిదండ్రుల వేదనను చాలా హైలైట్గా నిలుస్తాయి ఈ సిరీస్లో. ఇంకా నెక్స్ట్ వచ్చి అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. దారా క్యారెక్టర్లో అవినాష్ తివారీ, ఇస్మాయిల్గా కేకే మీనన్ యొక్క ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అండ్ మిగిలిన నటినటుల ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ ఈ సిరీస్ను నిలబెట్టాయి. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ఫెమిలియర్ టెరిటరీ. దాని ఎక్సలెన్స్ ఉన్నప్పటికీ బాంబే మేరీ జాన్ గ్యాంగ్స్టర్ జానర్లో ఫెమిలియర్గా ఉంది. సో సర్ప్రైజ్ అండ్ గ్రౌండ్ బ్రేకింగ్ ఎలిమెంట్స్ అంతగా ఏం లేవు. సో తెలిసిన కదే. సో ఇంకా నెక్స్ట్ వచ్చి ఫేసింగ్ ఇష్యూస్. క్యారెక్టర్ జర్నీస్ బాగా సాగినప్పటికీ ప్లాట్ అప్పుడప్పుడు కొంచెం సాగదీసినట్టు అని అనిపిస్తుంది. 10 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ని 8 ఎపిసోడ్స్ వరకు తగ్గించి ఉంటే బాగుండేమో నా ఫీలింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చి బ్రూటల్ సీన్స్. ఈ సిరీస్లో అండర్ వరల్డ్ యొక్క క్రూరత్వాన్ని చూపించడానికి అస్సలైతే ఎక్కడ తగ్గలేదనే చెప్పాలి. చాలా మాస్గా ఉంటుంది ఈ సిరీస్ అంతా. సో ఇది కొంతమంది చూడడానికి కొంచెం టఫ్ టు వాచ్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే బాంబే మేరీ జాన్ ముంబై అండర్ వరల్డ్లోకి మనల్ని తీసుకువెళ్తుంది. ఇది ఫెమిలియర్ థీమ్స్ను ఫ్రెష్గా అందిస్తుంది. ఇది 10 ఎపిసోడ్లు అండ్ డిస్కస్టింగ్ సీన్స్తో మీ పేషెన్స్ని అయితే టెస్ట్ చేసినప్పటికీ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ క్యారెక్టర్ డెప్త్ అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్ మూవీ ఫ్యాన్స్ అయితే తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇది. స్టోరీ, కేకే మీనన్ అండ్ అవినాష్ తివారీ యొక్క యాక్టింగ్ స్కిల్స్ ఒక యూనిక్నెస్ అనే చెప్పాలి. అండ్ వారు అసెంబుల్ క్యాస్ట్తో పాటు సిరీస్ అంతటా మిమ్మల్ని మునిగిపోయేలా చేస్తారు. ఈ సిరీస్ నా రేటింగ్ అయితే నేను 2.9 out of 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ అని బొంబాయి మేరీ జాన్ వెబ్ సిరీస్. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ సిరీస్ చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మై ఛానల్ వెంకీ వోకల్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.